ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఈ నగరానికి ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ జనాలు గుట్ల గుట్లగా పడిపోయి రేప్కి గురవుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా, ముస్లింగా తేడా లేకుండా మరీ దారుణంగా రేప్ చేసేస్తున్నారు. దీనంతటికి కారణం ఫ్లాష్ మ్యాన్ అని గట్టి నమ్మకాలున్నాయి. అతని ఫుటేజ్లు కూడా చాలా దొరికాయి. అతని పేరు చెప్పినందువలన నాకు కూడా చాలా డేంజర్గా ఉంది. ఎప్పుడు పడిపోద్ది తడి అర్థం కావట్లేదు. తొందరగా అతను ఎక్కడైనా దొరికితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ నగరంలో ఇలా జరగటం మొట్టమొదటిసారి. ఇంత భయంకరంగా కరోనా వచ్చినప్పుడు కూడా లేదు. ఇది ఫ్లాష్ మ్యాన్ పని. చికిరి 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 దీనేసాలు లెక్క ఎవనైనా తట్టేస్తాను. చా, రోజు రోజుకి ఈ ఫ్లాష్ మ్యాన్ చేసే అరాచకాలు చూడలేకపోతున్నాం. ఖచ్చితంగా వీడికి తగిన శిక్ష విధించాల్సిందే. పీచే హూట్. గుడ్ మార్నింగ్ సార్. మీరేనా ఆ ఫ్లాష్ మ్యాన్ పట్టుకోవడానికి వచ్చింది? నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? పక్కనే కాదు, మేము ఇద్దరమే. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి మీరు ఇలా ఉన్నారు? మీ వల్ల అవుతుందా? ఫ్లాష్ మ్యాన్ అంటే మీకు తెలుసా? తట్టేస్తాడు మిమ్మల్ని ఇద్దరిని, జాగ్రత్త. తక్కువ ఏకండి మమ్మల్ని. స్పైడర్ మ్యాన్ ని, సూపర్ మ్యాన్ ని, బ్యాట్ మ్యాన్ ని మేము పట్టుకొని తెలుసా? వాళ్ళు తలైకరం అయిపోయి వాళ్ళు ఊరంతా తగలబెడుతుంటే వాళ్ళు ముగ్గురు పట్టుకుని మేమే సీక్రెట్ ఏజెంట్స్. మీ తక్కువ ఏకండి మీరు. అయితే తొందరగా వెళ్ళి ఆ ఫ్లాష్ మ్యాన్ ని పట్టుకోండి. సార్, ఆ ఫ్లాష్ మ్యాన్ మీ స్కూల్లోనే చదువుకున్నాడంట కదా, వాడి గురించి కొన్ని వివరాలు చెప్పగలరా మీరు? సార్, మా స్కూల్లో చదువుకున్న పిల్లకాయలని ఊళ్ళు వదిలేస్తాడు. పిల్లకాయలను కూడా వదిలేస్తారు. అందరూ తట్టిపోయింది సార్. ఆఖరికి నన్ను కూడా తట్టేశాడు సార్. వాడు కాడ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్. సార్, నాకు మా ఊర్లో ఒక లవర్ ఉంది సార్. వాడు ఇక్కడ నన్ను తట్టింది కాకుండా మళ్ళీ మా ఊరికొచ్చి ఏం చేశాడంటే, నా కొడుకు ఎడ గుడిచిపోతే ఇంకోట్రా అరే ఫాస్ట్ గా బయలుదేరి మనిషి నాకుండుడా. బండి నేను పోయామని కూడా తెచ్చిపోతే చూడా. సరే నోడు మా కూడా నెట్టుడా. ఓ దానికి అట్ట అంటే అట్ట. నేను నా లవరు మొన్న ఆదివారం పార్కు పోయాం. ఆడేం చేసేది తెలుసాడా? కానీనా తొందరగా ఎవరు లేరిపోయినా ఇప్పుడే కానీనా. ఓ మై గాడ్ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న అదో తన గర్ల్ ఫ్రెండ్ అన్న చూడనా బాగుంది లేదా? కొంచెం చీవుడు ఉంటుందని ఎక్కువ. పర్లేదు, బాగానే ఉంది. శివుడు గారితో కారింది రబ్బా, బాగానే ఉంది కానీ అమ్మాయి ఫిగరా. అన్నా మీ ఇద్దరు నీకు చిన్న పెద్ద ఫ్యాన్స్ కదన్నా. అన్నా నీ మీద ఇప్పుడు జరిగే కేసుల మీద మాకు బలి భయం వేస్తున్నానా. నువ్వేమో చేసేస్తున్నావు అంటే ఊరిని తట్టేస్తున్నావు అంట. మేము నమ్మలేదన్నా. ఎన్నా నువ్వెందుకు తడతావా మళ్ళీ? ఒరి ఏం తేడా సౌండ్ వచ్చిందా? అన్నా ఎక్కడ సౌండా? ఆ సౌండ్ గీండి నాకేం రాలేదు రే. ఉన్నా ఉరే తట్టి పదింగడ్రా రే. మేమిద్దరం లవర్స్ రానమాట. ఏ మనుషులు నువ్వు? ఆ పచ్చువా నా కొడక నిన్ను ఒకటి కాదురా నమ్మాట. సాగు తెంగడు నిన్నా. ఎంత నువ్వు కొట్టేదా? మీరేం దిగులు పడబాకండి. వాడిని పడుతున్నా మీ ఇద్దరు వచ్చిల్లా. ఇంకేం దిగులు పడబల్లే. తల కింద గుడ్డేసుకుని కొనుక్కోండి, తడి గుడ్డేసుకుని కొనుక్కోండి. ఈరోజు సాయంత్రం పట్టిపోయి అమ్మాయిలు మేము చెప్పినట్టు చేయండి. మీరు అటు ఇటు తిరుగుతానండి. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చినప్పుడు టక్కుని మేము పట్టేసుకుంటాం వాడిని. అలాగేనా వెనక పొదనక దానుకుంటాం మేము. సరే స్టార్ట్ చేయండి అయితే. ఒరే ఏంద్ర మీరుపా? ఒరే ఏంద్ర కంటి కనపడలేదు నా కొడుకు కూడా. ఒరే అబ్యా భలే డేంజర్ నా కొడుకు రీడా. భలే జాగ్రత్తగా డీల్ చేయాలి రీడా. బా జంగళ మన విన్నా. అమ్మాయిలు సారీ అమ్మాయిలు, మీకు నష్టపరిహారం ఇస్తాలే. తలాక 5,000 ఇస్తాలే నష్టపరిహారం. మీరు నష్టపరిహారం ఇవ్వలేదు సార్. ఆ ఫ్లాష్ మ్యాన్ నెంబర్ ఏంటి సార్? ఏం కొడుతున్నాడు సార్? జానీ సీన్స్ కూడా కొట్టాడు సార్. సమ్మగా ఉంది. ఒరే యాంద్రిద్యా డాన్స్ చేసిన చాలు నా సైజ్ చూడండి రా. సార్ ఏమేమి సార్ ఏమి ఉతకి పట్టుకోండి సార్, ఏం చెప్పండి సార్. ఒరి నా కొడకలారా వాడిని పట్టుకోరంటే వాడిని రచ్చదేం వచ్చిపోతే కదరా మీరా.
ఏనా మట చేశారా మీరే? ఛే! నా మట మిమ్మల్ని ఇద్దరిని పంపించింది నేను తెలిసిపోయింది రోడ్కి, అందుకే వచ్చి తట్టిపోదింగాడు నా కొడుకు కూడా రే. నొప్పి తట్టుకోలేకపోతున్నాను రే. అబ్బా సార్ 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 వాడిని బలంతో కాదు సార్, బుద్ధితో కొట్టాలని బాగా అలిసిచ్చా. మంచి ప్లాన్ ఒకటి వేసా. ఆ ప్లాన్ చిక్కుకోకపోతే అప్పుడు అడుగున్నాము సార్ వాడిని. వాడికి అంతా తేలుస్తాం సార్. చికిరి 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 దానందాలో లెక్క నేను తిందాలో లెక్క. ఉరి ఏ సరే అని పిగరుందరా. ఇప్పుడు బడి పిందిరి తింటాడు నా చేతులనా. బేబీ 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 బా ఏమన్నా గుడ్లియా బా రే బా ఈడోడి మధ్యలో. ఉరి మాయమైపోయా నా భ్రమది. నీ సాయి అందం చూసి భయపెట్టా. ఏమనుకున్నావా అడ్గుడ్ సౌండ్ తట్టిపోతే అవుతున్నావు మాట నాతో పెట్టుకోబాక. ఉరిడమ్మని పడవా వెనక నుంచి చూస్తే ఇంకా అచ్చం అమ్మాయి లేకున్నా నువ్వా నా మాట. చ ఒక దాకా లేచిపోయింది కదవా, లేచిపోయింది కూడా కింద పడిపోయింది కదవా. అయినా ఏముందా మనకేం కొత్త కాదు కదా, తట్టి తెంగేస్తాం అంతే. ఏందాడు ఒరే నా కొడుకోరు ఓడేంద్ర ఆయన అట్టున్నాడు గండు నట్టున్నాడు మర్చి కట్బండి నుంచి బాయిలు జారిపోయినారు అడిగా. ఒరి నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది నాకా. ఫ్రెండ్స్ ఒక 2 గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదా కనిపించడం లేదా? అవి అలా బయటికి రావు, ఇప్పుడు వస్తాయి చూడండి. ఏందో నన్ను బయట దానికి వచ్చారంటే వీళ్ళు పెద్ద పెద్దలో దెంగలైపోయాడా. ఏంద్ర ఈరోజు ఒకటి కూడా తగలేదా? ఒరే ఇదేంద్రిదా ఆపరిచ్చినట్టుంది నాక రే. చిన్న కథ కదిరిదా. అయినా నేను రోజు బలి మిచ్చిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు తప్పురిద్యా. చా మానేస్తాను ఇక నుంచా. వద్దురా ఈ పనులా, ఇవి ఒకసారి తట్టేద్దాం. ఒరే ఈడెవడు నన్ను దింగవాడు లాగున్నాడా. నొప్పి తెగొస్తుంది కదరా. ఎవరో గుర్తుపెట్టానన్నా. రా నీ కేసు ఒకసారి వేస్తే అంత నొప్పి పడుతుందా? మా 10 సార్లు దొరుకుతున్నా మాకెంత నొప్పి ఉండాలరా. పిల్లోడుగా ఒకసారి ఓర్చుకోలేకుండా పిల్లోడు ఒక తట్టుకే తట్టుకోలేకపోతున్నాడు. ఏం కాదులే. కొడుకు 2 సార్లు కూడా తట్టావు కదరా.